హలో సార్. వస్తుందమ్మా అనేది ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్సే కదమ్మా నీకు కావాల్సింది? ఎస్ సార్. ఓకే. ఓన్లీ వర్క్షీట్ 1 సార్. వర్క్షీట్ 1 ఒకటేనా? ఎస్ సార్. చూడమ్మా ఫస్ట్ సమ్ ఇది. ఈ ఫస్ట్ సమ్ లో మనకి యూజ్ అయ్యేటటువంటి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ బేసెస్ అన్ని కూడా 5s ఉన్నాయి కాబట్టి పవర్స్ అన్ని కూడా చక్కగా నువ్వు యాడ్ చేసుకోవచ్చు. అంటే 7 + 6 + 2. 7 + 6 + 2 అంటే ఎంత వస్తుంది? 15. 7 + 6 + 2 అంటే ఎంత వస్తుందమ్మా? 15 వస్తుంది. అంటే 5 పవర్ 15. ఓకే, ఇది ఆన్సర్ అమ్మా దీనికి.
ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఈ క్యూబ్ అనేది రెండిటికి ఉంటుంది ఈ మొత్తానికి. అంటే దీనిలో ఏ నెంబర్స్ ఉన్నాయి మనకి? -3 ఉంది. ఈ -3కి ఈ క్యూబ్ అప్లై అవుతుంది. అదేవిధంగా ఈ సి స్క్వేర్ కూడా ఈ క్యూబ్ అనేది అప్లై అవుతుంది. అప్పుడు ఆ ప్రకారంగా చూస్తే ఫస్ట్ నెంబర్కి అప్లై చేద్దాం. -3 హోల్ క్యూబ్, తర్వాత వేరియబుల్ సి స్క్వేర్ హోల్ క్యూబ్. ఓకే, మైనస్కి 3 అప్లై చేస్తే ఏమవుతుందంటే, మైనస్కి 3 అప్లై చేస్తే మైనస్ వస్తుంది. 3కి క్యూబ్ అప్లై చేస్తే 3 × 3 × 3 27 అవుతుంది. 27. తర్వాత ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ కాబట్టి 2 3s are 6 అవుతుంది. 2 3s are 6. అర్థమైంది సమ్ము? Yes, sir. నెక్స్ట్ ఈ సమ్ చూడమ్మా. 3 పవర్ -2. 3 పవర్ -2 అంటే 1/3 స్క్వేర్ అని రాయాలి. దీన్ని 1/3 స్క్వేర్ అని రాసుకోవాలి. బ్రాకెట్ Sir, is fifth, sir, third. చెప్తాను. 3 పవర్ -3 అంటే 1/3 క్యూబ్ అని రాసుకోవాలి దీన్ని. 3 పవర్ -3 అంటే తర్వాత ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ 3 పవర్ 0 అంటే 1 మైనస్ ఈ మైనస్ ఇక్కడ రాశాను. 3 పవర్ -1 అంటే 1/3. దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 స్క్వేర్ అంటేనమ్మా 1/9. 1/3 స్క్వేర్ అంటే ప్లస్ Sir, మీరు 1/3 క్యూబ్ అంటే మీరు 1 బై ఎందుకు పెట్టారంటే అక్కడ -2 పవర్ లో మైనస్ ఉన్నప్పుడు 1/, అని రాసుకోవాలి ఎప్పుడు అంతే. పవర్ లో మైనస్ లేకపోతేనేమో డైరెక్ట్ గా స్క్వేర్ అని రాస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోమ్మా, ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే 3 స్క్వేర్ 9 అని రాస్తాం. ఓకే, 3 స్క్వేర్ 9. అదే 3 పవర్ -2 ఉంటే 3 పవర్ -2 ఉంటే ఏం రాస్తామంటే 1/3 స్క్వేర్ అని రాస్తాం. 1/3 స్క్వేర్ అంటే 1/9. అదే 9 1/9 అవుతుంది. ఓకే సార్. తర్వాత ఇక్కడ 1/3 స్క్వేర్ అంటే ఈ 1/3 స్క్వేర్ అంటేనమ్మా 1/3 స్క్వేర్ అంటే 1/9. తర్వాత ప్లస్ 1/27. 1/3 క్యూబ్ అంటే 1/27. తర్వాత ఇంటూ 1 - 1/3 అంటే ఎంతమ్మా? 2/3. 2/3. 1 - 1/3 అంటే ఇక్కడ చేస్తున్నాను చూడమ్మా. 1 - 1/3 అంటే 3 LCM. ఇక్కడ బై 1 పెట్టుకుంటాం. ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. 3 1s are 3 -1 × 1 1. 3 - 1 అంటే 2. 2/3. ఇంకెప్పుడు 1 - 1/3 వచ్చినా 1 - 1/3 వచ్చిందంటే ఆన్సర్ ఏం చెప్పాలి? నువ్వు 2/3 చెప్పాలి. సో తర్వాత 1/9 and 1/27. 1/9 and 1/27 అంటే 27 LCM రెండిటికి 27. ఇక్కడ 27 అనేది 9కి 27కి LCM అమ్మ 27. 9లో 27 3 టైమ్స్ పోతుంది కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. ప్లస్ 27లో 1 టైం పోతుంది. 1 ఇంటూ 2/3. సో ఇక్కడ ఇది 4 2s are 8. 4 2s are 8. 27 3s are 81. 81 ఆన్సర్. ఇది ఆన్సర్. ఓకే ఓకే.
థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. థర్డ్ క్వశ్చన్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అంటే 5 పవర్ -3 ఇంటూ -1. పవర్స్ లోనే మల్టిప్లికేషన్ జరుగుద్దమ్మా. పవర్ లోనే మల్టిప్లికేషన్ జరుగుద్ది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3. 5 క్యూబ్ అంటేనమ్మా 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5s are 25 25 5s are 125. 120. ఇది ఆన్సర్. సో ఇది ఆన్సర్ చేద్దాం. ఇది 2 స్క్వేర్ 3 స్క్వేర్ అని పవర్ ఇచ్చేద్దామమ్మా. ఈ పవర్ ఏదైతే ఉందో ఈ పవర్ ని ఈ బ్రాకెట్ మొత్తానికి ఇవ్వాలి. అంటే ఈ బ్రాకెట్ లోపల ఏమైతే ఉన్నాయో క్వాంటిటీస్ వాటికి ఇచ్చేసేయాలి. అలా చేసినప్పుడు మనకేమొస్తుందంటే 2 స్క్వేర్ డివైడెడ్ బై 3 స్క్వేర్. దీనికి ఒక బ్రాకెట్, తర్వాత డాట్ ఉంది, డాట్ మళ్ళీ బ్రాకెట్. అట్లాగే దీనికి కూడా మనం అయితే ఇక్కడ పవర్ నీకు -3 ఉందమ్మా. -3 ఉన్న సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే రివర్స్ చెయ్యాలి. అంటే ఇది పైకి వస్తుంది, ఎస్ ఇది పైకి వస్తుంది, ఇదేమో కిందకు వచ్చేస్తుంది. రివర్స్ చేసి పవర్స్ ఇవ్వాలి. పవర్ లో మైనస్ ఉన్నప్పుడు రివర్స్ చేసి పవర్స్ ఇవ్వాలి. అంటే 5 పైన రాసుకోవాలి, 5 పవర్ 3 డివైడెడ్ బై 2 పవర్ 3. ఇలా రివర్స్ చేయాలి, పవర్స్ ఇచ్చేయాలి. ఓకే, తర్వాత ఇక ఈ పవర్ ని అప్పుడు మైనస్ అక్కర్లేదా సార్? మైనస్ అంటే అర్థం ఏంటంటే రివర్స్ చేయమని. ఇప్పుడు 2/5 కాస్త ఎంత అయింది ఇక్కడ మనం? ఇక్కడ 2/5 ఏం చేశాను నేను? 5/2 చేశాను, రివర్స్ చేశాను. ఓకే, తర్వాత 3/5 అంటే 3 స్క్వేర్ బై 5 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతాయో చూద్దాం. ఈ 3 స్క్వేర్ ఈ 3 స్క్వేర్ క్యాన్సిల్. సేమ్ క్వాంటిటీస్, ఒకటి పైన ఉంది ఒకటి కింద ఉంది కాబట్టి క్యాన్సిల్. అలాగే 2 స్క్వేర్ 2 క్యూబ్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 మిగులుద్ది, ఒక 2 మిగులుద్ది. అట్లాగే 5 స్క్వేర్ అయితే ఇక్కడ 5 మిగులుద్ది, 5/2. కాబట్టి ఆన్సర్ ఏంటంటే దీనికి 5/2. ఓకే, సో తర్వాత ఈ 5th క్వశ్చన్ చేశాంగా. 6th క్వశ్చన్. ఈ 6th క్వశ్చన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పవర్స్ ఏమున్నాయో చూడమ్మా. 2 స్క్వేర్ అండ్ హోల్ పవర్ 3 ఉంది. దాని వరకు సింప్లిఫై చేస్తున్నా. ఫస్ట్ నేను ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అంటేనమ్మా ఏ పవర్ ఎంఎన్ అంటే 2 × 3 అని రాసుకోవాలి. 2 × 3 పవర్స్ మల్టిప్లై అవుతాయి. తర్వాత ఇంటూ, అలాగే ఇక్కడ కూడా నీకు 2 క్యూబ్ ఉండి హోల్ పవర్ 4 ఉంది. ఇక్కడ కూడా పవర్స్ మల్టిప్లై అవుతాయి. అంటే సార్ 2 పవర్ 6 × 2 పవర్ 12. ఎస్ కరెక్ట్. డివైడెడ్ బై ఉన్నదాన్ని డివైడెడ్ బై లో రాద్దాం. ఈ డివైడెడ్ బై ని డివైడెడ్ బై సింబల్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని డినామినేటర్ గా రాయాలి. 2 పవర్ 20. 2 పవర్ 20. సార్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఇక్కడ ఇదేమవుతుందంటే 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 12 ఇంటూ 2 పవర్ డివైడెడ్ బై 2 పవర్ 20. దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 6 ప్లస్ 12. మల్టిప్లికేషన్ లో ఉండి సేమ్ బేస్ ఉంటే పవర్స్ కలపాలి, పవర్స్ యాడ్ అవుతాయి. ఓకే, అలా చేసినప్పుడు 2 పవర్ 6 ప్లస్ 12 అంటేనమ్మా 18 బై 2 పవర్ 20
ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతాయమ్మా. ఇక్కడ 18 టూలు ఉన్నాయి, ఇక్కడ 20 టూలు ఉన్నాయి. అంటే ఇంకొక 2 టూలు మిగిలిపోయినాయి కింద. సో 1/2 స్క్వేర్. ఓకే, 1/2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 1/4. దీనికి ఆన్సర్. సార్ ఇప్పుడు ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అంటే అప్పుడు ఏ పవర్ ఎం మైనస్ ఎన్ వచ్చింది. ఏ పవర్ ఎం మైనస్ రైట్. ఇప్పుడు ఈ వాల్యూలో మనకి పవర్ లో ఏముందంటేనమ్మా మైనస్ ఉంది ఇక్కడ, అంటే రివర్స్ చేయాలి. ఇది కూడా మైనస్ ఉందమ్మా, ఇది కూడా రివర్స్ చేయాలి. ఈ మామూలుగానే ఉంది కాబట్టి నేను ఫస్ట్ దీనికి ఏం చేస్తున్నానంటే ఈ మైనస్ పోవడానికి రివర్స్ చేశానమ్మా, పవర్ ఇచ్చేస్తున్నాను. రివర్స్ చేస్తేనమ్మా 9 పవర్ 3/5 పవర్ 3 వస్తుందమ్మా ఇది. తర్వాత ఇంటూ ఇది కూడా రివర్స్ చేసుకోవాలమ్మా, ఎందుకంటే పవర్ కి మైనస్ ఉంది కాబట్టి. అలా చేసినప్పుడు 5 పవర్ 3/3 పవర్ 3 వచ్చిందమ్మా. డివైడెడ్ బై ఉంది కాబట్టి అమ్మ సింబల్ మనకి డినామినేటర్ లో రాయాలి. ఈ మొత్తాన్ని డివైడెడ్ బై లో రాస్తున్నాను. డివైడెడ్ బై లో ఇక్కడ 9 పవర్ 3 డివైడెడ్ బై 5 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 డివైడెడ్ బై 3 పవర్ 3. ఇప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయో చూద్దామమ్మా. ఈ రెండు ఒకేలాగా ఉన్నాయి, మొత్తం ఎంటైర్ ఫ్రాక్షన్ అంతా రెండు ఒకేలాగా ఉన్నాయి, ఇవి కూడా రెండు ఒకేలాగా ఉన్నాయి. సో రెండు క్యాన్సిల్ అమ్మా. ఆన్సర్ ఎంత? 1 వచ్చింది. ఇది అర్థమైందా? అట్లా మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడే క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందనుకోమ్మా, అట్లా చేయకూడదు. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంటూ లేక ప్లస్ ఉందనుకోమ్మా, ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే చేయకూడదు, ఇట్లా క్యాన్సిలేషన్ చేయకూడదు. అప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చేయాల్సి ఉంటుంది. ప్లస్ మైనస్ ఉన్నప్పుడు నాట్ పాసిబుల్. రెండు ప్లేసుల్లో కూడా చక్కగా ఇంటూ ఉంది కాబట్టి నీకు ఇది బాగా ప్లస్ అయ్యి ఒకేసారి మల్టిప్లికేషన్ పాసిబుల్ అయ్యింది. రెండు చోట్ల ఉండాలి, రెండు చోట్ల ఒకే క్వాంటిటీస్ ఉండాలి, అప్పుడు క్యాన్సిలేషన్ అనేది వస్తుంది. తర్వాత ఈ సమ్ చేద్దాం. ఈ సమ్ లో ఏ పవర్ 4n ప్లస్ 3n ప్లస్ 2n హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే పవర్స్ బేసెస్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేస్ ఎంత? ఏ అన్ని కూడా ఇంటూలో ఉన్నాయి, మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి పవర్స్ కలపొచ్చు. పవర్స్ కలిపేసాను. పవర్స్ కలిపేస్తేనమ్మా ఏ పవర్ 4n 3n అంటే 7n, 7n 2n అంటేనమ్మా 9n. ఏ పవర్ 9n హోల్ స్క్వేర్ అంటే ఇది ఎంత వస్తుందమ్మా? ఈ రెండు పవర్స్ రెండు మల్టిప్లై అవుతాయమ్మా, 9n ఇంటూ 2 అవుతుంది. 9n ఇంటూ 2 అంటే ఎంత వచ్చింది? 9 పవర్ 18n. ఎంతైందమ్మా? 9 పవర్ 18n. సార్ 9 పవర్ 9n అట్లా వచ్చింది. సారీ 9 కాదు, అది ఏ కదా, ఇది ఏ కాస్త 9 లాగా అయిపోయింది. ఏ ఓకే, ఏ పవర్ 18. అర్థమైంది ఇది? సార్ 10th సమ్. ఇక్కడ ఈ పవర్స్ ని క్యాలిక్యులేషన్ చేద్దాం మనం. ఇప్పుడు ఈ పవర్స్ ఇచ్చేస్తే ఏమొస్తుందంటే 3 పవర్ 4 డివైడెడ్ బై 2 పవర్ 4 మైనస్ 3 పవర్ 4 డివైడెడ్ బై 4 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 3 పవర్ 4 అంటే 81, 2 పవర్ 4 అంటే 16 మైనస్
minus 3 power 4 అంటే 81, 4 power 4 అంటే 256. రెండిటికి LCM 256. సో ఇక్కడ 81 రెండిట్లో కామన్ తీసానమ్మా. కామన్ తీస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే 16 minus 1. 16 minus 1 అంటే 15. సో 81 into 15 divided by 256. సో 81 15s ఎంతమ్మా? 81 15. 1215. $1,250 వచ్చిందా? 215. 1215 divided by 256 ఆన్సర్. ఓకే, అర్థమైంది ఇది? Yes, sir. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. 7 cube 7 cube. ఈ 7 cube ని మనం అలాగే రాద్దాం. సార్ 9th one ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్. 9th one ఇదేగా 9th one. ఇదే కదమ్మా 9th one. హలో, 7 cube 49 అంటే 7 square. 7 square power minus 1 into 5 cube into 25 power minus 4 అంటే 5 square power minus 4 is equal to 7 cube into 7 power minus 2 into 5 cube into 5 power minus 8. ఇదెంత వచ్చిద్దమ్మా? 7 power 3 minus 2 నా? 7 power 3 minus 2 into 5 power 3 minus 8. 7 power 3 minus 2 అంటే 1 వచ్చిందమ్మా. into 5 power minus 3 వచ్చింది. minus 5 వచ్చింది. పవర్ లో మైనస్ ఉంటే ఎలా రాసుకుంటారమ్మా? డివైడెడ్ బై లో రాసుకుంటారు కదా. ఇది ఆన్సర్ 7/5 power 5. ఓకే ఓకే సార్. సరేనమ్మా. వీళ్ళకి 7th క్లాస్ వాళ్ళకి తీసుకుంటాను, తర్వాత నీకు తీసుకుంటాను. ఓకే ఓకే సార్. సార్ నేను నెక్స్ట్ టైం ట్రై చేయనా సార్? ట్రై చేయి, రాని ఐడెంటిఫై చేయి. ఓకే, రేపు ఎగ్జామ్ బాగా రాయాలి నువ్వు. ఓకే.